అమెరికాలో మరో తెలుగు విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తెలంగాణలోని హనుమకొండ జిల్లాకు చెందిన రాజేష్ అమెరికాలో ఉన్నట్టుండి చనిపోయాడంటూ కుటుంబానికి అక్కడి నుంచి ఫోన్ రావడంతో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. 9 నెలల క్రితమే రాజేష్ తండ్రి కూడా చనిపోగా ఇప్పుడు ఈ ఘటనతో కుటుంబం అంతా శోకసంద్రంలో మునిగిపోయింది. అమెరికాలో మరో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. హనుమకొండ జిల్లా ఆత్మకూరుకు చెందిన 32 ఏళ్ల ఏరుకొండ రాజేష్ 2015లో ఉన్నత చదువుల నిమిత్తం అమెరికాకు వెళ్లాడు. అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసిన తర్వాత అక్కడే ఉద్యోగం కూడా తెచ్చుకున్నాడు. మధ్యలో 2 సార్లు స్వగ్రామానికి వచ్చి తిరిగి వెళ్లాడు. అయితే 9 నెలల క్రితమే రాజేష్ తండ్రి చనిపోగా ఆయన అంత్యక్రియలకు కూడా రాజేష్ రాలేకపోయాడు. తలకొరివి పెట్టడానికి రాకపోవడంతో తండ్రి సంవత్సరికానికి వస్తానని చెప్పాడు. కానీ ఇంతలోనే రాజేష్ చనిపోయాడనే విషాద వార్త కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచేసింది. అనుమానాస్పద స్థితిలో రాజేష్ చనిపోయాడంటూ సమాచారం రావడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. గతేడాది గుండెపోటుతో భర్త ప్రాణాలు కోల్పోగా ఇప్పుడు కుమారుడి మరణ వార్త విని ఆ తల్లి గుండెలు పగిలేలా రోధిస్తోంది. ఆ తల్లి రోదనకు స్థానికుల కళ్లు చెమ్మగిల్లాయి. వృద్ధాప్యంలో ఉన్న తల్లితో పాటు యాక్సిడెంట్ లో కాళ్లు పోయి కదలలేకుండా ఉన్న అక్క ఇప్పుడు దిక్కులేని వారయ్యారు. ఇప్పటికే ఉన్న ఆర్థిక ఇబ్బందులతో ఏం చేయాలో తెలియక రాజేష్ కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు. దయచేసి ప్రభుత్వమే తన కుమారుడి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావాలని ఆ తల్లి వేడుకుంది. రాజేష్ మృతదేహాన్ని వీలైనంత తొందరగా స్వగ్రామానికి తీసుకురావాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఆర్థికంగా ఎలాంటి ఆధారం లేకుండా మిగిలిపోయిన ఆ కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని స్థానికులు కోరుతున్నారు.